సంగమా మీ అందరికీ మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ దినము 7వ రోజు. ఈరోజు క్రీస్తు శ్రమల ధ్యానాంశముల కార్యక్రమంలో ఈ దినం అధ్యక్షులుగా ఉండుటకు సజీవన్ కృష్ణఫర్ వేదికగా అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ధ్యానాంశము దేవుని గొర్రెపిల్ల శ్రీ ఎం రాజశేఖర్ గారు సీనియర్ డీకన్ ప్రార్థించారు కాదు. యేసు మన పసుకా పశువు శ్రీమతి వాణి జాన్సన్ గారు, రెవరెండ్ ఎస్ విలియం స్టాంటన్ గారు సందేశం ఇచ్చుటకు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం కొరకు గంటా కరుణాసాగర్ గారు సీనియర్ సంఘ కాపరి వేదికను అలంకరించవలసినదిగా కోరుచుంటున్నాను. మరి ఈ కార్యక్రమం జరుపుటకు సజీవన్ కృష్ణ వరకు ఇవి అప్పగించుతున్నాను. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ లెంట్ 7వ దినంలో మనము ప్రవేశించాము. యేసుక్రీస్తు శిల్వ ధ్యాన కూటములు చేసిన మీ అందరికీ ఆయన యొక్క పరిశుద్ధ నామంలో శుభములు. మన లెంట్ ఉపవాస ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన శ్రీ బి రాజశేఖర్ గారు సీనియర్ డీకన్ వారు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల మా ప్రభువా, యేసయ్యా నీకు వందనాలైనా స్టాండర్డ్ మెమోరియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చి నందు ప్రభువా, మా సంఘంలో శ్రమల ధ్యాన కూడికలను 7వ దినమును ప్రారంభించుకుంటుండగా ఈ యొక్క ప్రారంభ ప్రార్థనకు రానయింటున్న ప్రతి బిడ్డను బట్టి తండ్రి, వారి తలంపులు, వారి ఆలోచనలు తండ్రి దినదినము ప్రభువు ఆత్మీయమైన జీవితాన్ని జీవించటకునైనా నీ యొక్క వాక్యాన్ని వినేటకునైనా శ్రద్ధ కలిగిన ప్రతి వారిని రప్పించగలరని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ చెప్పనైనటువంటి సేవకుడునైనా బోధించిన వాక్యాన్ని మా హృదయంలో హత్తుకున్నట్లయినా మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి వాటి ప్రకారంగా నడుచుకున్నట్టుకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మానవులము ప్రభువా నిమిత్త మాత్రం సహాయం తండ్రి, మా ఆత్మలు, మా హృదయాలు, మా తలంపులు ఏరినట్టు మా గొప్ప దేవ దినదినము ప్రభువా ఈ యొక్క సావాసము కూడికలలో ప్రతి ఒక్కరూ ప్రభువా ఆత్మీయమని ఎదుగుదలేదుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రార్థించే వారమే కానీ నీ చిత్తములో ప్రభువా మమ్మలను కరుణించి కాపాడినైనా సజీవ సంఖ్యలో లీకప్పజేసి నీ యొక్క రాజ్యంలో తండ్రి ఆత్మీయమైన జీవితాన్ని పొందుటకు మాకు సహాయం దయచేయమని నదుడని యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసిన బి రాజశేఖర్ గారికి సంఘం తరఫున వందనాలు తెలియజేస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి బాస్టిల్ల సిల్వను పాపక్షమ అనే పాట పాడుకుందాం. 848 పాట, 848 పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి పాడదాం. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్యక్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, ఎందులకో నాపై ఈ ప్రేమ అందదయ స్వామి నామదికి. ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి. అందులకే భయముందితిని, అందులకే భయముందితిని. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని
పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి కలుషహరా కరుణించితివి కలుషహరా కరుణించితివి బాసిల్లేను సిలువలో పాపక్షమా యేసు ప్రభు నీ దివ్యక్షమా బాసిల్లేను సిలువలో పాపక్షమా దోషము చేసి గడించితి మరణం శాపమిగా నేనర్జించినది పాపము చేసి గడించితి మరణం శాపమిగా నేనార్జించినది కాపరివై నన్ను బ్రోచితివి కాపరివై నన్ను బ్రోచితివి బాసిల్లేను సిలువలో పాపక్షమా యేసు ప్రభు నీ దివ్యక్షమా బాసిల్లేను సిలువలో పాపక్షమా నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడు నా ప్రభుడవని నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడి నా ప్రభుడవని నమ్మితి నీ పాదములను నమ్మితి నీ పాదములను బాసిల్లేను సిలువలో పాపక్షమా యేసు ప్రభు నీ దివ్యక్షమా బాసిల్లేను సిలువలో పాపక్షమా ఈ మరణపు వేదన వృధ కాదు నామది నీ వేదనలో మునిగెను నీ మరణపు వేదన వృధ కాదు నామది నీ వేదనలో మునిగే క్షేమము కలిగెను హృదయములో క్షేమము కలిగెను హృదయములో బాసిల్లేను సిలువలో పాపక్షమా యేసు ప్రభు నీ దివ్యక్షమా బాసిల్లేను సిలువలో పాపక్షమా ప్రార్థన సమయం సీనియర్ సంఘ కాపరిగా నడిపిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక సాయంకాలం దేవుని సన్నిధిలో మనము ప్రార్థించడానికి సిద్ధపడుతూ ఉండగా మన ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉందా లేదా, మనము ఆశపడి ఉపవాసము ప్రకటించుకొని ఈ 40 దినములలో దేవుని సన్నిధికి వచ్చి నేను ప్రార్థించగా దేవుడు నా ప్రార్థన వింటాడు అన్న ఒక గొప్ప నమ్మకంతో మనందరం వచ్చుచూ ఉండగా, వాక్యానుసారంగా మన ప్రార్థన దేవుడు ఎందుకు ఆయన వింటానన్నవాడు, ఎందుకు నా ప్రార్థన వినడం లేదు, ఏ విషయంలో నేను నా ప్రార్థనను సరిచేసుకోవాలి, నేను చేయబోతున్న ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉందా లేదా అన్న విషయాలను
రోజు వెంబడి రోజు ఒక్కొక్క కారణాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభు ఎల్లప్పుడూ చెప్తున్నది ఒకటే, నేను సహాయం చేయకుండా, మీ ప్రార్థన వినకుండా నా చెవి ఏం మందం కాలేదు, నా చేతులు కొరచ కాలేదు, కానీ మీకు నాకు మధ్య మీ పాపమే అడ్డుబండగా ఉంది. మనలో పాపం ఉన్నంత కాలము నువ్వు ఎంత ప్రార్థించినా నీ ప్రార్థనకు జవాబు రాదు. అలాగనే మన తోటి వారి ఎడల మనం విరోధ భావం కలిగి ఎంత ప్రార్థన చేసినా దేవుడు వారిని ఎవరినైతే విరోధం కలిగి ఉన్నామో వాళ్ళని క్షమించకపోతే పరలోకమందు మనకు కూడా క్షమాపణ లేదు. మూడవది మనం నేర్చుకుంది, నేను దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తాను అని నేను అనుకుంటున్నాను, కానీ నా ఇంటిలో నా పరిస్థితి, నా యొక్క బిహేవియర్, నా యొక్క ప్రవర్తన నాతో నా బాధ్యతల విషయంలో సరిగా లేకపోతే నా దేవుడు నా ప్రార్థన వినడు అని నేర్చుకున్నాం. అలాగనే అడిగే ఉద్దేశం భోగాల కొరకు, మన అవసరాల కొరకు, మనకు మించిన దాని అవసరానికి మించి భోగముల కొరకు మనము సెల్ఫిష్ మోటివ్స్ అడిగితే కూడా మనకు దొరకదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిన్నటి దినం మనం నేర్చుకుంది ఏంటంటే, మనము అడిగినది పొందుకున్నామని నమ్మితే అప్పుడు మనకు దొరుకుతుంది, అంటే నమ్మకం ఉండాలి. ఈరోజు ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఎందుకు నా దేవుడు నా ప్రార్థన వినడం లేదు? సంవత్సరాల తరబడి దేవుని మందిరానికి వస్తున్నాను కదా, నా ప్రార్థన ఎందుకు దేవుడు వినడు? చూడండి, జకర్యా గ్రంథము పాత నిబంధన 780వ పేజీ, పాత నిబంధనలో 780వ పేజీ, జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 11-12 వచనాలు. ఒకసారి మనల్ని మనము చక్కగా వాక్యంలో చూసుకుందాం. 11వ వచనం నేను చదువుతాను. అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియచేసిన మాటలను తాము వినకుండానట్లు హృదయములను కురువించము వలె కఠినపరుచుకొనిరి గనుక సైన్యములకు అధిపతికి యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదికి వచ్చాను. కావున సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. ప్రభు ఏం చెప్తున్నాడండి ఈరోజు? నేను పిలిచినప్పుడు ఆయన పిలిచినప్పుడు మనం విననప్పుడు, మనము పిలిచినప్పుడు కూడా ఆయన మన మాట వినడు. నేను ఆత్మచేత దేవుని యొక్క ఆవేశంతో కూడిన వాక్యముతో నేను నీతో, నీ కుటుంబంతో, నీ సంఘముతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యానుసారముగా నీ హృదయములను స్పందింప చేసుకొని దానికి అనుగుణంగా నీవు మారవలసినది పోయి, నీవు వాక్యము చెప్పుచున్న కొలది నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకుంటున్నావు గనుక ప్రభు ఏమంటున్నాడు? నేను చెప్పినప్పుడు నువ్వు వినలేదు గనుక నువ్వు పిలిచినప్పుడు నేను కూడా వినను. ఇప్పుడు అడుగుదామా, ప్రభువా నా ప్రార్థన ఎందుకు వినడం లేదు ప్రభువా? నువ్వు ఎందుకు వినడంలే? నువ్వు ఆయన మాట వినడం లేదు కనుక ఆయన నీ మాట వినడం లేదు. సో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం దేవునితో డీల్ చేస్తున్నాం. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుతూ ఉన్నాం, దేవుణ్ణి పిలుస్తూ ఉన్నాం, దేవుణ్ణి అడుగుతూ ఉన్నాం, దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నాం. దేవా ఇది నాకు కావాలి, దేవా ఈ సహాయం కావాలని నువ్వు అడుగుతున్నావు. అయితే ఆయన అంటున్నాడు, నేను పిలిచినప్పుడు, నేను అడిగినప్పుడు, నేను ఏది నిన్ను చేయమన్నానో అది నువ్వు చేయడంలే. నువ్వు చేయమన్నది నేను ఎందుకు చెయ్యాలి? నేను నిన్ను ఒక విషయమై పిలిచినప్పుడు నువ్వు పలకనప్పుడు, నువ్వు పిలిచినప్పుడు నేనెందుకు పలకాలి కదండి? దేవుని వాక్యమునకు ఎవడైతే అవిధేయతగా ఉంటారో వాని ప్రార్థన దేవుడు వినడు. దేవుని వాక్యము అవిధేయత చూపు ఎవ్వరు కూడా ప్రార్థన చేయజాలము.
మన ప్రార్థన ఆయన వినడు. కాబట్టి ఈ 40 దినాల్లో మనం నేర్చుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటంటే, ప్రభువా ఒకవేళ నా జీవితంలో ఎక్కడైనా నీ వాక్యానికి అవిధేయత చూపి ఉంటే ఈ 40 దినాల్లో ఆ వాక్యానికి విధేయత చూపడానికి నాకు శక్తిని. ఆయన నిన్ను పిలిచినప్పుడు నువ్వు పలకడానికి సిద్ధమవు. ఆయన నిన్ను చేయమన్నప్పుడు చేయడానికి సిద్ధపడు. దాన్ని వదిలేయమన్నప్పుడు వదిలేయడానికి సిద్ధపడు. ఆయన ఏది వాక్యం చేత నిన్ను అడుగుతాడో దానికి నువ్వు స్పందించి లోబడినప్పుడు భూమి ఆకాశములను ఒకటి చేసైనా నీ కోసమైన అద్భుత కార్యము చేయగలుగుతాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పిలిచినప్పుడు నువ్వు పలకనప్పుడు నేనెందుకు పలకాలి? ఈరోజు ప్రభుని అడుగుదామా? ప్రభువా అయ్యా, నువ్వు పిలిచినప్పుడు నేను పలుకుతానయ్యా, నువ్వు అడిగినప్పుడు నేను చేస్తానయ్యా, నీ మాటకు నేను లోబడతానయ్యా, నీ మాటకు నేను విధేయత చూపుతానయ్యా, దయచేసి నాకు సహాయం చేయమని మనం అడిగినట్లయితే తప్పక చేసే దేవుడు ఆయన. రండి అందరము తలలు వంచడానికి ముందుకు వద్దాం. ప్రార్థన అవసరతలు కలిగిన వారు ముందుకు రండి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయబోతూ ఉన్నాం. రోజు వెంబడి రోజు నా ప్రార్థన ఎందుకు దేవుడు వినకలేకపోతున్నాడో మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు దేవుడు సూటిగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నా మాట విననప్పుడు నేను నీ మాట వినను అంటున్నాడు. వారు నన్ను పిలిచినప్పుడు వారు స్పందించలేదు గనుక వారు నన్ను పిలిచినా నేను స్పందించను అంటున్నాడు. ఈరోజు అయ్యా నాకు ఇది కావాలని నువ్వు అడక్క మునిపే, ప్రభువా నాకు సహాయం చేయమని నువ్వు అడక్క మునిపే ఒక్కసారి దేవుని స్వరానికి నువ్వు అవిధేయత చూపావేమో, ఆయన చెప్పిన పని నువ్వు చేయకుండా ఉన్నావేమో, ఆయన అడిగిన దాన్ని నువ్వు చేయకుండా అవిధేయత చూపుతున్నావేమో. తన పరిశుద్ధాత్మ చేత దైవ ఆవేశము చేత వాక్యము నీకు వినిపించబడుతుండగా దేవుడు నీ తప్పు దిద్దినప్పుడు దిద్దుకొని పరిస్థితులు సరిచేసుకోమంటే సరిచేసుకోకుండా ఉంటూ పైకి మాత్రం ప్రభువా ప్రభువా అని నువ్వు పిలిస్తే నేను చెప్పిన ప్రకారము చేయని వాడు నా వాడు కాడని ప్రభు అంటూ ఉన్నాడు. ప్రభు సన్నిధిలో విధేయతకు ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ఎవరు ఆయన ఎదుట విధేయత చూపుతారో, ఆయన చెప్పినట్టు చేస్తారో, ఎక్కడ నుండి మనం పిలిచినా మన ప్రభు మన పిలుపును అంగీకరిస్తాడు. అందరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మన జీవితాల్లో ఏ విషయంలో అవిధేయతలో ఉన్నామో, వాక్యం విషయంలో ఎక్కడ మనం స్పందించక ఉన్నామో, సంఘ విషయంలో మనం వేటి విషయంలో స్పందించక ఉన్నామో, కఠినపరుచుకొని ఉన్నామో ప్రభుని అడుగుదాం. అయ్యా ఆ ఏరియాలోనైనా నన్ను మెత్తపరచు, నీ మాటకు లోబడ్డానికి శక్తిని. ఆయన నిన్ను పిలిచిన పిలుపు ప్రకారం నువ్వు నడుచుకుంటే, నువ్వు పిలిచినప్పుడు ఆ ప్రభు నీ మాట వింటాడు. ఎస్, అందరు నోరు తెరిచి కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా పరలోకపు తండ్రి, నీ నామమును బట్టి నాయనా నీకు వందనములు స్తోత్రములు తెలియచేస్తూ ఉన్నాం. అయా రోజు వెంబడి రోజు నాయన అయా నీ సిలువ యొద్దకు నా తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభువా అయా మోకరించి నిలచి అయా నా తండ్రి ఏదో ప్రభువా మా ప్రార్థన ఎందుకు నాయనా
అయా నీ సన్నిధికి రాలేకపోవచ్చున్నదో రోజుకొక విషయమును నాయన నేర్చుకుంటూ సరిచేసుకోవడానికి ప్రభువా మాకిచ్చిన గొప్ప కృపను బట్టి నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నా తండ్రి. నాయన ఎంత తేటగా ప్రభువా మీరు మాతో మాట్లాడుతున్నారు నాయన. నేను పిలిచినప్పుడు మీరు పలకనప్పుడు, మీరు నన్ను పిలిచిన నేను పలకనన్న దేవా, ఇగో తండ్రి నీ వాక్యము చేత అయా మేము నాయన అయా ఈ మందిరంలోనికి వచ్చిన నాటి నుండి ప్రభువా ఎన్నో విషయాలు వాక్యం చేత గద్దిస్తూ ఉన్నావు, సరిచేస్తూ ఉన్నావు తండ్రి. అయా వినుచున్న వారముగా మాత్రమే ఉంటున్నాము తప్ప ఆ వాక్యానికి స్పందించని జీవితాల్లో మేము ఉంటున్నామేమో నాయన. ఇగో తండ్రి అయా మా యొక్క అవిధేయతను బట్టి నేను, నా కుటుంబము, నా బిడ్డలు ప్రభువా అయా నా తండ్రి నీ ఆశీర్వాదాలకు దూరం అవుతున్నారన్న సత్యాన్ని గ్రహించిన వారమై అయా ఈ లండేస్ నుండి నాయన నీ వాక్యానికి విధేయత చూపడం మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇగో నాయన అయా మేము ఎటువంటి బలహీనమైనను మా ఎడల నాయన నీ కృప చూపుతూ ఇదిగో తండ్రి అయా నాయన క్షమించమని అడుగడగానే అయా క్షమించగలిగిన దేవుడవు నాయన. ఆ విధేయత కలిగిన వారముగా ఏ బిడ్డ అయితే ప్రభా తను తగ్గించుకొని క్షమాపణ అడుగుతున్నారో ఆ బిడ్డల్ని ప్రభా మీరు క్షమించండి నాయన. అయా మా తండ్రి మా ప్రార్థనకు జవాబు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ఏ కష్టం, ఏ బాధ, ఏ వేదనతో నాయన బిడ్డలు ఈ 40 దినములు నీ సన్నిధికి వస్తూ ఉన్నారో ఎరిగిన దేవుడవు నాయన. అయా వారి జీవితాల్లో కార్యం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయా అప్పుల బాధలో ఉన్న వారికి నాయన అయా సంపూర్ణమైన విడుదల దయచేయండి. వారి కష్టాజీతమును నాయన మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగనే తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను బట్టి నాయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. స్వస్థపరిచి వారి జీవితాల్లో నైనా గొప్ప సాక్షులుగా ఎదిగో నా దేవుడు నన్ను స్వస్థపరిచాడని సంఘంలో నిలిచి సాక్ష్యం చెప్పే కృపనైనా బిడ్డలకు మీరు దయచేయండి నాయన. అలాగనే తండ్రి ఇదిగో నాయన అయా చదువుకుంటున్న బిడ్డలు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి తండ్రి. అనేక మంది మా బిడ్డలు నాయన ఎగ్జామ్ రాస్తున్నారు నాయన. సహాయం చేయి ప్రభువా. మంచి జ్ఞానము, వివేచన నాయన బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగనే తండ్రి అయా నాయన అయా చదువులు పూర్తయి అయా ఉద్యోగాల కోసం ఆశగా కనిపెట్టుకుంటున్న బిడ్డలు ఉన్నారు. అయా సహాయం చేయండి. వారికంటూ ఒక మంచి స్థానము నాయన బిడ్డలకు దయచేయండి. వివాహాల కొరకు నాయన అయా ఎంతోమంది తల్లిదండ్రులు భారంతో ప్రార్థన చేస్తున్నారు నాయన. అయా నువ్వే గొప్ప ద్వారాలు తెరిచి మా బిడ్డలను నాయన భక్తి కలిగిన బిడ్డలతో నాయన జతపరచడం ద్వారా కుటుంబముతో కలిసి సంఘముగా బిడ్డల విషయంలో ఆనందించే కృప మాకు దయచేయండి నాయన. అయా వివాహమై ఇదిగో తండ్రి అయా నాయన బిడ్డల కొరకు అయా నాయన గర్భఫలము కొరకు ఆశగా కనిపెట్టుకుంటున్న బిడ్డలు ఉంటున్నారు. వారి అవమానము కన్నీటిని చూచుచున్న దేవుడవు నాయన. అయా వారి జీవితంలో కార్యం చేయండి. అయా మేము ఊహించని గొప్ప కార్యములతో మా సంఘములో అనేకమైన సాక్ష్యములు మీరు తీసుకురాబోతున్నందుకు నాయన నీకు స్తుతులు, స్తోత్రములు తెలియజేస్తున్నాం నాయన. అలాగునే తండ్రి ఎదుగో నాయన అయా తమ జీవితాల్లో ఒక సొంత ఇంటి కొరకు నాయన ఆశగా కనిపెట్టుకుంటున్న బిడ్డలు ఉంటున్నారు ప్రభువా. అయా నీ చిత్తమైతే నాయన అయా నీ నామ మహిమార్థమై ప్రభువా అయా వారు చేయు ప్రయత్నములకు నాయన అయా శ్రేష్టమైన నాయన సఫలతను నాయన మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇగో తండ్రి ఏ వేదనతోనూ కష్టముతోనూ బయటకు చెప్పుకోలేని బాధలతో నాయన ప్రార్థిస్తున్నారో అయా మీరే వారికి ఆశ్రయముగాను దుర్గముగా ఉండి వారి జీవితాల్లో గొప్ప కార్యము చేసి అయా నీ యొక్క నామ మహిమార్థమై వీరిని సాక్షులుగా వాడుకుంటారని నమ్ముచు ఈ కొద్ది విన్నపం యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమె. దయచేసి అందరం కూర్చుందాం. థ్యాంక్ యూ సార్. వేదవాక్య పట్నం చదువుకుందాం. శ్రీమతి ఏ వాణి జాన్సన్ గారు వారు ఉన్నట్లయితే వచ్చి వారు వేదవాక్య ప్రజనిపిస్తారు. 1 కొరింథీ 5వ అధ్యాయము 7-8 వచనాలు. ప్రైజ్ ద లార్డ్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనములు. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితో నైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితో నైనను కాకుండా నిష్కాపక్షమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించారు.
ప్రత్యేక పాట శ్రీ పి రత్నం గారు వారు వచ్చి మనకు ప్రత్యేక పాట పాడి వినిపిస్తారు. ప్రైజ్ ద లార్డ్. కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు, కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు, మనకై సిలువపై మేకులతో కొట్టబడెను. కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు, మనకై సిలువపై మేకులతో కొట్టబడెను. కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు, ఘనదేవుడు మనపై తన ప్రేమను చూపెను, ప్రియమైన తన కుమారుని ఈ ధరకే పంపెను. ఘనదేవుడు మనపై తన ప్రేమను చూపెను, ప్రియమైన తన కుమారుని ఈ ధరకే పంపెను. ఎవరైతే దేవుని నమ్మకుందురో వారు నశింతురు, ఎవరైతే దేవుని నమ్మకుందురో వారు నశింతురు. కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు, మనకై సిలువపై మేకులతో కొట్టబడెను. కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు, బరువైన సిలువ మోస్తూ నడవలేక నడిచెను, కొరడాల దెబ్బలతో తడబడుతూ నడిచెను. బరువైన సిలువ మోస్తూ నడవలేక నడిచెను, కొరడాల దెబ్బలతో తడబడుతూ నడిచెను. అలసి సొలసి నిస్సహాయుడై తాను నిలిచెను, అలసి సొలసి నిస్సహాయుడై తాను నిలిచెను. కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు, మనకై సిలువపై మేకులతో కొట్టబడెను. కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు, మనకై సిలువపై మేకులతో కొట్టబడెను, మేకులతో కొట్టబడెను, మేకులతో కొట్టబడెను. మా సంఘ కాపరి రెవరెండ్ ఎస్ విలియం స్టాంటన్ గారు దేవుని సందేశం ఇస్తాడు. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి ఈ సాయంకాల సమయంలో 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు మనము చదువుకున్నాం. వేదవాక్య పఠనము చదవబడింది.
వాక్య భాగంలోనికి మనం వెళ్ళక మునుపు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవము గల తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో మరొకసారి ప్రభువా, నీ పరిశుద్ధ మందిరములో నీ వాక్యము వినుటకు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం బట్టి నీకు వందనాలు. నా ద్వారా మీరు మాట్లాడుమని, నాతో మీరు ఉండుమని, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి. ఆమేన్. 5వ అధ్యాయము 7-8 వచనాలు. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవీయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వములను పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యములను పులి అని రొట్టెతో పండుగ ఆచరింతము. దేవుని వాక్యములో మనము ఇక్కడ గమనించినప్పుడు యేసు పస్కా పశువు అని అంశం మనము ఈరోజు తీసుకున్నాం. పస్కా పశువు గురించి మనము వినాలి అంటే మొదటిగా పస్కా గురించి మనం తెలుసుకోవాలి. పస్కా పండుగ గురించి మనం దేవుని వాక్యములో మరి చాలా సందర్భాల్లో మనం దేవుని వాక్యం వినింటాం. పస్కా పండుగ అంటే కూడా చాలామందికి తెలుసు. ఇంకా అనేక పండుగలు ఉన్నాయి బైబిల్లో. బూరల పండుగ, పెంతెకోస్తు పండుగ, ఇంకా పులి అని రొట్టె పండుగ, ఇలా అనేక పండుగలు పాత నిబంధన గ్రంథములో మనం చూస్తాం. అందులో ఒక పండుగ పస్కా పండుగ. పస్కా అంటే మరి దాన్ని ఏమంటారంటే మనం దేవుని వాక్యంలో నిర్గమకాండము 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దాటిపోవుట అనేటువంటి మాట అర్థం. పస్కా అంటే పాస్ ఓవర్. సో దేని దాటిపోవడం? పస్కా పండుగలో మరి మనము అంటే ఆ యొక్క వాక్య భాగంలో మనం చూసినప్పుడు, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు ఇజ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నారు ఐగుప్తులో. సో దేవుడు అనేక సార్లు వారిని హెచ్చరించాడు. నా ప్రజలను బయటికి పంపించేసే అని ఫరో రాజుతో కూడా చెప్పాడు, కానీ వినలేదు. కానీ మోషేను అహరోను కూడా పంపించాడు, ఆయన వినలేదు. మరి దేవుడు ఏం చేశాడంటే ఎన్ని తెగుళ్ళు తీసుకొచ్చాడు? 10 తెగుళ్ళను తీసుకొచ్చాడు. 10వ తెగ ఏంటంటే ఒక మరణ దూతను మరి ఐగుప్తు దేశానికి ఆ ప్రజల మధ్యకు నడిపిస్తాడు. ఆ సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే మీరేం చేయాలంటే ఆ మరణ దూతకు మీరు ఎదురు పడకూడదు. ఆ మరణ దూత నుంచి మీరు తప్పించుకోవాలి. ఆ మరణ దూతకు మీరు ఎదురుగా పోతే మీరు చనిపోతారు, మీరు మరణిస్తారు. కాబట్టి మీరు దాని నుంచి తప్పించుకోవాలంటే ఒక గొర్రె పిల్లను మీరు వధించాలి, బలి అర్పించాలి. సో మీరందరూ ఇప్పుడు ఏం చేయాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇజ్రాయేలు ప్రజలు, ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలు, ఇజ్రాయేలు ప్రజలు ఏం చేయాలంటే ఒక్కొక్క గొర్రె పిల్లను తీసుకొని మీరు మీ కుటుంబాలలో మీరు ఆ యొక్క గొర్రె పిల్లను వధించాలి అంటాడు. వధించి ఏం చేయాలి? ఆ రక్తమును తీసుకొని మీ యొక్క ద్వారబంధములకు పూయుడి అంటాడు. ఇది ఇజ్రాయేల్ ప్రజలతో చెప్తున్నటువంటి మాట మాత్రమే కాదు, ఇది అక్కడ ఉన్నటువంటి ఐగుప్తు ప్రజలకు కూడా చెప్తున్నాడు. నాట్ ఓన్లీ ఫర్ ఇజ్రాయెలైట్స్, దేవుని ప్రజలకు మాత్రమే కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాడు. మరణ దూత అనేది వస్తూ ఉంది, మీరు దాని నుంచి తప్పించుకోవాలన్నప్పుడు వారు వినలేదు. ఐగుప్తు ప్రజలు వినలేదు, కానీ ఇజ్రాయేల్ ప్రజలు విన్నారు. ఇజ్రాయేల్ ప్రజలు విని వారు ఏం చేశారంటే ఆ గొర్రెపిల్లను వధించి మరి ఆ యొక్క ద్వారబంధములకు ఆ రక్తమును పూశారు. ఎందుకు పూశారంటే ఆ మరణ దూత మీ యొక్క ఇంటిలోనికి ప్రవేశించకుండా,
మీ వైపు రాకుండా, మిమ్మల్ని చంపేయకుండా, మిమ్మల్ని నాశనము చేయకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అన్నప్పుడు మరి వారేం చేశారంటే ఇజ్రాయెల్ ప్రజలు దేవుని మాటకు లోబడి, మరి అక్కడ మోసే చెప్పినప్పుడు మరి ఆ మాటకు లోబడి వారేం చేశారంటే ఆ మరణ దూత నుంచి తప్పించుకోవడానికి వారు ఆ గొర్రెపిల్ల యొక్క రక్తమును వారు అక్కడ ద్వారబంధములకు పూశారు. సో మరణ దూత వచ్చింది, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలను ఏం చేయకుండా మరి ఐగుప్తు ప్రజలు ఎవరైతే ఆ ద్వారబంధములకు రక్తము పూసిండారో మరి వారి కుటుంబంలో ఉన్నటువంటి ఎవరిని జ్యేష్ఠ ప్రథమ సంతతిని మరి బలి చేస్తారన్నప్పుడు మరి అక్కడ కుటుంబాలలో వేదన, కుటుంబాలలో బాధ, ఆ దేశమంతటా మరి కుటుంబాలలో వేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది. అక్కడ జ్యేష్ఠ మరి పిల్లలు అంటే పశువు సంబంధించినటువంటి జ్యేష్ఠ పశువులు కూడా మరి చనిపోయాయి, మరణించారు అక్కడ ప్రజలు. మరి ఆ సమయంలో ఆ దేశం అంతటా ఏమైపోయిందంటే మరి ఎంతో బాధ వేదనతో ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారంటే అయ్యా మీరు వెళ్ళిపోండి అక్కడి నుంచి అని చెప్పేసి అప్పుడు చెప్పినప్పుడు మరి అక్కడి నుంచి వారు ఐగుప్తు దాటి బయటికి వస్తారు. దాన్నే ఏమంటారు? పాస్ ఓవర్ అంటారు. దాన్నే ఏమంటారంటే దాటిపోవడం, దాటుట. మరణ దూత కూడా ఇజ్రాయేలు ప్రజలని దాటిపోయి ఐగుప్తు ప్రజలను మరి నాశనం చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. సో దేవుని యొక్క మాటకు ఇజ్రాయేలు ప్రజలు లోబడ్డారు, వారు మరణం నుంచి తప్పించుకున్నారు, బయటకు వచ్చేసారు. కానీ ఐగుప్తు ప్రజలు, అక్కడ ఉన్నటువంటి మిగతా ప్రజలు ఎవరైతే దేవుని మాటకు లోబడలేదో వారేం చేశారంటే వారు తమ జీవితాలను పాడు చేసుకుంటే కుటుంబంలో మరి ఎంతో దుఃఖము వేదన అక్కడ కలిగినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో దాన్నే పస్కా పండుగ, దాన్ని మీరు ఏం చేయాలంటే జ్ఞాపకార్థంగా మీరు దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఇది మీరొక్కరు మాత్రమే కాదు, కానీ మీ తరతరములు మీరు ఈ యొక్క పండుగను మీరు ఆచరించాలని దేవుడు వారికి ఆజ్ఞ వేస్తాడు. సో ఇక్కడ ఒక్కొక్క కుటుంబము ఒక గొర్రె పిల్లను బలి ఇస్తుంది. సో ఏం చేయాలంటే ఇక్కడ మనం బాగా గమనించాలి. ఒక కుటుంబము గురించి మనం ఇక్కడ చూస్తాం. కానీ ఆది కాండము 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ ఎవరున్నారంటే హేబేలు ఉన్నాడు, కయ్యూను ఉన్నాడు. కానీ అక్కడ హేబేలు కొరకు మాత్రమే గొర్రెపిల్ల బలి అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఒక్కరి కొరకు, ఒక వ్యక్తి కొరకు మాత్రమే బలి అర్పించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఒక్కొక్క కుటుంబం కొరకు బలి అర్పించినట్టుగా మనం చూస్తుంటున్నాం. నిర్గమకాండములో మనం 29వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ మరి యాజకుడు బలి అర్పిస్తాడు ఒక గొర్రెపిల్లను. ఆ యాజకుడు బలి అర్పించేటువంటి గొర్రెపిల్ల ఇజ్రాయేలు జనాంగం అంతటి కొరకు, అంటే ఒక కుటుంబం కొరకు కాదు, వ్యక్తిగతంగా ఒకరి కొరకు మాత్రమే కాదు, కానీ యాజకుడు అర్పించేటువంటి బలి యాజకుడి కోసమో వారి కుటుంబం కోసమో అయితే ఆయన బాగుండాలని ఆయన వ్యక్తిగతంగా సెల్ఫిష్ కాకుండా ఆయన ఏం చేశాడంటే ఆ ఇజ్రాయేలు ప్రజలందరి కొరకు, ఆ జనాంగం అంతటి కొరకు ఏం చేశాడంటే ఒక గొర్రెపిల్లను వధించినట్టుగా మనం చూస్తుంటున్నాం, బలి అర్పించినట్టుగా మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు క్రొత్త నిబంధన గ్రంథములో పస్కా పశువుగా మరి మన పాపముల నిమిత్తము ఆయన బలి అర్పించినట్టుగా మనం చూస్తుంటున్నాం. సో క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ హేబేలు కొరకు మాత్రమే గొర్రెపిల్ల వధించబడింది. ఇజ్రాయేలు నిర్గమకాండంలో 12వ అధ్యాయంలో చూసినప్పుడు ఒక కుటుంబం కొరకు మాత్రమే మరి గొర్రెపిల్ల వధించబడింది. 29వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యాజకుడు బలి అర్పించినప్పుడు ఇజ్రాయేలు జనాంగం కొరకు బలి అర్పించినట్టుగా మనం చూస్తున్నాం గొర్రెపిల్లను. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి సర్వ మానవాళి కొరకు యేసు క్రీస్తు అనే పస్కా పశువు నా పాపముల కొరకు బలి అర్పించి నా పాపమును తీసివేసి మన జీవితాలను బాగు చేశాడు. మన జీవితాలు ఈరోజు పరిశుద్ధంగా ఉన్నాయంటే, మన జీవితాలు బాగున్నాయంటే, మన కుటుంబాలు బాగున్నాయంటే ఆ పస్కా పశువు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో నా పాపముల కొరకు ఆయన మరణించినట్టుగా మనము తెలుసుకోవాలని ఈ వాక్యం ద్వారా నేను గుర్తు చేస్తూ ఉంటున్నాను. ఇక్కడ మనం బాగా గమనించాలి. ఏం గమనించాలంటే మరి అక్కడ
పస్కా పండుగలో మరి 4 విషయాలు మనం ప్రాముఖ్యంగా గమనిస్తాం. ఇక్కడ పస్కా పశువు అనేటువంటి యేసుక్రీస్తు యొక్క జీవితం ద్వారా మనము 4 విషయాలు మనం ప్యారలల్గా చూస్తే ఏమనుందంటే ఇక్కడ చూడండి, ఆ పస్కా గొర్రె యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయంటే అది నిర్దోషమనేది మరియు ఏ లోపము లేనిది కావాలి అన్నప్పుడు ఇక్కడ నిర్గమకాండము 12వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చూస్తాం. నిర్దోషమైనటువంటి మరి గొర్రె పిల్ల తీసుకోవాలి అన్నప్పుడు మరి వారు మరి నిర్దోషమైనటువంటి గొర్రె పిల్ల తీసుకున్నారు. మరి ఆ తర్వాత వారు ఏం చేశారు, దాన్ని బలి ఇచ్చి వారి కుటుంబంతో పాటు ఇంకా ఒకవేళ ఎక్కువగా ఉంటే ఆ గొర్రెపిల్ల యొక్క కూర ఎక్కువ ఉంటే వారు ఏం చేయమన్నారంటే మరి పొరుగు వారిని కూడా పిలుచుకోండి, మరి భోంచేయండి. అది సాయంకాలం వరకే, రేపు ఉండకూడదు ఆ కూర. అంటే ఆ గొర్రెపిల్ల యొక్క మాంసము రేపు మీరు భుజించకూడదు, ఈ సాయంకాలమే నువ్వు అది పూర్తి చేసేయాల అని వారికి చెప్తాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా నిర్దోషమైనటువంటి మరి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా నా పాపముల కొరకు ఆయన మరణించినట్టుగా మనము లేఖన భాగంలో మనం చూస్తుంటున్నాం. ఇక్కడ ఏమని రాయబడిందంటే చూడండి, దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో ఆయన పాపము లేనివాడుగా ఉండెను అని అక్కడ రాయబడింది. అదేవిధంగా మనం చూసాం 1 పేతురు 2వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కూడా మరి చేయలేదని కూడా అక్కడ చూస్తుంటున్నాం. అంటే ఆయన నిర్దోషమైనటువంటి వాడు, అంటే ఏ దోషము చేయలేదు. కానీ దోషము చేసినటువంటి మనందరి కొరకు, పాపము చేసినటువంటి మనందరి కొరకు ఆయన పస్కా పశువుగా ఆయన శిలువలో బలి అర్పించినట్టుగా మనము చూస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, మరి ధైర్యంగా ఈరోజు మీరు మీ గుండె మీద చేయి వేసుకొని చెప్పండి, నాలో ఏ దోషము లేదు, నేను నిర్దోషిని అనేటువంటి వారు ఎక్కడ ఉన్నారంటే మరి ఎవరు కనపడరు. మనమందరము, ఈవెన్ నేను కూడా పాపం చేశాం, నేను దేవునికి వ్యతిరేకంగా జీవించాను, నేను కూడా ఒక ఘోర పాపిని. నా కొరకు ఆ పస్కా పశువు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో రక్తం కార్చాడు. నాట్ ఓన్లీ ఫర్ మీ, ఫర్ ఎవ్రీవన్. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో మరణించాడు, ఏ పాపము చేయలేదండి. అక్కడ ఆ పస్కా పండుగలో నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల, ఇక్కడ సిలువలో నిర్దోషమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు, ఏ పాపము చేయనటువంటి వారు మరి మన కొరకు ఆయన సిలువలో మరణించినట్టుగా మనం చూస్తుంటున్నాం. మరి ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో నిన్న మనం వాక్యం విన్నాం. మనం త్వరగా వెళ్దాం. రెండోదిగా మనం చూసినప్పుడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో రక్తం ద్వారా రక్షణ అనేటువంటిది మనం చూస్తుంటున్నాం. నిర్గమకాండము 12వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. త్వరగా చూడండి, నిర్గమకాండము 12వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ ఒక మాట 13వ వచనంలో రాయబడింది, ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయేదను. నిర్గమకాండము 12వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా యేసుక్రీస్తు రక్తం ద్వారా ఇక్కడ మరణం నుంచి, పాత నిబంధనలలో పస్కా పండుగలో మనం చూసిన పాత నిబంధన గురించి, పాత నిబంధనలో ఏమి చూస్తామంటే మరణం నుంచి మనకు విమోచన కలిగింది. కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా నిత్య రక్షణ కలిగింది. నిత్య రక్షణ తరతరాలకు, నా కొరకు నీ కొరకు మాత్రమే కాదు, నీ కొరకు, నీ పిల్లల కొరకు, నీ యొక్క తరతరముల కొరకు ఆయన నిత్య రక్షణకు కారకుడయ్యాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ యొక్క పస్కా పశువు మరి నా పాపముల కొరకు ఆయన రక్తము చిందించాడు, ఆ రక్తము కార్చాడు. ఆనాడు గొర్రెపిల్ల రక్తము వలన ఆ యొక్క ఉగ్రత వారి మీదకి రాలేదు. ఈరోజు యేసుక్రీస్తు రక్తం వలన మనము విడిపించబడ్డాం, విమోచన అనేది మనకు కలిగింది. రెండవదిగా మనం చూస్తున్నాం. మూడవదిగా మనం చూసినప్పుడు చూడండి, దేవుని వాక్యంలో ఇక్కడ యోహాను సువార్త 19వ అధ్యాయము 33వ వచనం నుండి 36వ వచనంలో మనం చూస్తే అదే వాక్యము నిర్గమకాండము 12వ అధ్యాయము 46వ వచనం ప్రకారము పస్కా గొర్రె యొక్క ఎముకలు విరగకూడదు,
యేసు శిలువపై మరణించినప్పుడు ఆయన ఎముకలు విరగలేదు. సో అక్కడ ఆ పస్క గొర్రె ఎముకలు విరగకూడదని అక్కడ మనం చూస్తుంటున్నాం. ఇక్కడ కూడా మరి యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన ఎముకలు శిలువలో మరణించినప్పుడు ఆయన ఎముకలు విరగలేదు అని కూడా అక్కడ యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. సో 3 విషయాలు మనం ఇక్కడ నిర్దోషమైనటువంటి బలి మనం చూస్తుంటున్నాం. రక్తం ద్వారా రక్షణ కలిగింది పస్కా పశువు ద్వారా. ఆ తర్వాత ఎముకలు విరగకపోవడం అంటే విరగలేదు, అక్కడ ఆ గొర్రెకు ఎముకలు విరగలేదు. ఇక్కడ శిలువలో యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆ యొక్క ఎముకలు విరగలేదు అనేటువంటి మాటని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత సమయము చూస్తే సాయంకాలము అని అక్కడ రాయబడింది దేవుని వాక్యంలో, నిర్గమకాండము 12వ అధ్యాయంలో. అదేవిధంగా యేసుక్రీస్తు వారి సమయంలో మరి పస్కా పండుగ సాయంకాలమున అనేటువంటి మాటను ఇక్కడ మనము దేవుని వాక్యంలో మార్కు సువార్తలో 15వ అధ్యాయంలో మనం చూస్తాం. సో ఈ విధంగా ప్యారలల్ అంటే కనెక్షన్ వర్సెస్ మనము ఇక్కడ చూస్తాం. అంటే పర్ఫెక్ట్ టైమింగ్ అండి. ఆనాడు ఏమి జరిగిందో అదేవిధంగా క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా అదే ప్రకారంగా అదే టైమింగ్లో యేసుక్రీస్తు ప్రభుల వారు పస్కా పశువుగా మనందరి కొరకు శిలువలో మరణించాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే దేవుడు, అయ్యా మీలో ఉన్నటువంటి ఆ యొక్క పులిసిన పిండి పాత జీవితాన్ని తీసివేయండి. మీలో ఉన్నటువంటి ఇప్పుడు మీరు ఆ పస్కా పశువు ద్వారా మీరు పులేయని పిండిగా మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే క్రొత్త జీవితంలోనికి నిన్ను నడిపించాడు. ఇక మీరు పాత జీవితంలో జీవించకూడదని దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి మీలో ఉన్నటువంటి యొక్క పులిసినటువంటి పిండి యొక్క స్వభావం మీలో ఇంకా ఉంటే, అంటే పాత జీవితం మీలో ఉంటే వాటిని తీసివేసుకోవాలని దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు. పస్కా పశువుల అంటే ఒక పశువుల ఆయన వధింపబడి మన జీవితాలను బాగు చేశాడు. ఇంకా మీరు పులిసినటువంటి జీవితము మీరు జీవించకుండా పులియని జీవితం అంటే పిండి వలె మీరు జీవించాలని దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకుంటున్నాడు. కానీ ఇంకా చాలామంది ఎలా జీవిస్తున్నారంటే పులిసిన పిండిలాగానే ఉన్నారు. అంటే పాత జీవితంలోనే జీవిస్తున్నారు. అయ్యా నీ కొరకు నా కొరకు సిలువలో యేసయ్య రక్తం కార్చాడయ్యా, పస్కా పశువుగా ఆయన శిలువలో ఆయన వేలాడబడ్డాడయ్యా అంటే కూడా ఇంకా జీవితాలు కఠినంగా ఉన్నాయి. ఇంకా మారలేకపోతున్నారు. ఇంకా తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. చాలామంది తమ దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు. యువర్ లైఫ్ ఇస్ చేంజ్, ఇంకా అయిపోయింది, నీ జీవితం మారిపోయింది. నువ్వు పాపంలో మరణించాల్సినటువంటి నిన్ను ఆయన ఏం చేశాడంటే నిన్ను ఆ మరణం నుంచి, ఆ పాపం నుంచి, ఆ యొక్క రోగం నుంచి, ఆ యొక్క దుష్టత్వం నుంచి, దుర్మార్గత నుంచి తప్పించి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే నీవు సత్యమును వెంబడించు అంటున్నాడు. క్రొత్త జీవితంలో నువ్వు ఏం చేయాలంటే సత్యాన్ని అంటే వాక్యాన్ని అనుసరించి జీవించండి అని ఇక్కడ మనము దేవుని వాక్యంలో మనము కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఏమంటున్నాడు, ఆ పులి పిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వములను తీసివేసుకొని పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యములకు పులియని రొట్టెతో పండుగ ఆచరించమంటే ఇక్కడ మీరు పులిసిన పిండి వలె మీరు జీవించకుండా, పులిపిండిలాగా పాత జీవితం మీరు జీవించకుండా పులియని పిండిలాగా మీరు క్రొత్త జీవితాన్ని జీవించాలని దేవుడు ఇక్కడ మరి దేవుని వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అయ్యా మరి నీ జీవితం మారింది, నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డావు, నువ్వు పాపంలో నుంచి బయటకు వచ్చావు, అంటే అవినీతిలో నుంచి బయటకు వచ్చావు, పరిశుద్ధమైనటువంటి జీవితంలోనికి నిన్ను నడిపించాడు, పవిత్రమైనటువంటి జీవితంలోనికి నిన్ను నడిపించాడు. కానీ ఇంకా చాలామంది ఎలా ఉన్నారంటే పాత జీవితంలోనే జీవిస్తూ దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నటువంటి వారిని మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మన దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు చూడండి, దేవుని వాక్యంలో ఏమని చెప్తున్నా అంటే మార్కు సువార్త 8వ అధ్యాయము 15వ వచనంలో ఒక 3 విషయాలు ఇక్కడ నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మార్కు సువార్త 8వ అధ్యాయము 15వ వచనంలో పరిసయ్యులు పులిసిన పిండిని గూర్చి మరి హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో హెచ్చరించెను. పరిసయ్యులు
మొదటిగా మనం చూస్తే పరిసయ్యులు అనేటువంటి వారు అనేటువంటి చాలా కఠినంగా ఉంటారు. వారు మంచి జ్ఞానులే కానీ వారు మరి ఈ యొక్క ట్రెడిషన్ని ఫాలో అవుతారు, ఆచారాలను నమ్ముతారు, ఆచారంగా వారు జీవిస్తూ ఉంటారు. మంచి జ్ఞానము కలిగి జీవిస్తారు, మంచి జ్ఞానం ఉంటుంది. కానీ వారు దేవుని వాక్యానుసారంగా జీవించకుండా వారు ఎలా జీవిస్తారంటే ట్రెడిషన్ ఫాలో అవుతారు. అంటే లోక ఆచారాలను వారు నమ్మి ముందుకు వెళ్తారు, చాలా కఠినంగా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువు వారిని అనేక సార్లు మరి ఏమంటారంటే దూషించినట్టుగా మనము దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23 నుంచి 28 వచనాల వరకు మనం చూస్తాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల వరకు మనం చూస్తే చాడీలు చెప్తూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు. అది కరెక్ట్, విమర్శిస్తూ ఉంటారు ఇప్పుడు. సో అలాంటి జీవితంలో నుంచి మనం బయటికి రావాలి. ఈయన ఇట్లా, ఈమె ఇట్లా ఉంటుంది, ఈయన ఇట్లా ఉంటాడు. పొద్దున్న లేస్తేనే వారిని మనం క్రిటిసైజ్ చేస్తూ ఉంటాం, విమర్శిస్తూ ఉంటాం. సో అలాంటి వారు పరిసయ్యులు. సో పరిసయ్యులాగా మనము ఉండకూడదని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. పరిసయ్యులు ఎలాంటి వారంటే పులిసిన పిండి లాంటి వారు, పులిపిండి లాంటి వారు, పాత జీవితంలో జీవించేటువంటి వారు. అంటే లోక ఆచారాలను నమ్మి వారు ముందు కొనసాగేటటువంటి వారు. అలా మీరు ఉండకూడదని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. తర్వాత మనం చూస్తే రెండో విషయాన్ని మనం గమనిస్తే ఇలా సద్దుకైలు ఉన్నారు. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 22 నుంచి 33వ వచనంలో మనం చూస్తే వారు దేవదూతలను నమ్మరు, పునరుద్ధానము నమ్మరు, అద్భుతాలను నమ్మరు, స్వస్థతలను నమ్మరు. ఇలాంటి వారు కూడా ఈ లోకంలో ఇంకా చాలామంది ఉంటారు. స్వస్థతలను నమ్మరు, అద్భుతాలను నమ్మరు. ఎవరయ్యా స్వస్థతలు చేసేదంటే యేసుక్రీస్తు ప్రభువు వారు స్వస్థతలు చేస్తాడు. నేను కాదు స్వస్థత చేసేది, అద్భుతాలు చేసేది యేసుక్రీస్తు ప్రభువు వారు. ఎప్పుడైతే ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన యందు విశ్వాసం ఉంచి మనం ముందుకు వెళ్ళినప్పుడు మన జీవితంలో స్వస్థతలు చూస్తాం, అద్భుతాలు చూస్తాం. కానీ చాలామంది ఎలా ఉన్నారంటే సద్దుకేయుల మాదిరి ఉన్నారు. మంచి జ్ఞానం ఉంది, వారు లాట్ ఆఫ్ నాలెడ్జ్ బట్ నో ఫెయిత్, విశ్వాసం లేని వారిగా ఉంటారు. వారు చాలా జ్ఞానం ఉంటుంది, అలా కూడా చాలామంది ఉంటారు. ఇక్కడ మంచి జ్ఞానం ఉంటుంది కానీ విశ్వాసం ఉండదు. విశ్వాసం మీలో ఉండాలి అంటే అది క్రొత్త జీవితం. విశ్వాసం మీలో ఉన్నప్పుడు అది క్రొత్త జీవితం. కానీ విశ్వాసము లేకుండా నీవు జీవించినప్పుడు, నమ్మనప్పుడు, అంటే ఈ పునరుద్ధానం గురించి కానీ అద్భుతాల గురించినప్పుడు కానీ స్వస్థతల గురించినప్పుడు నమ్మనప్పుడు నీవు పులిపిండి లాగా ఉన్నావు. అంటే పాత జీవితంలోనే నువ్వు ఇంకా జీవిస్తూనే ఉన్నావు. సో ఆ విధంగా పరిసయ్యులలాగా ఉండకూడదు, సద్దుకేయుల మాదిరిగా మీరు ఉండకూడదని దేవుడు ఇక్కడ మనకు ఒక ఉదాహరణ చూపిస్తున్నాడు. చివరిగా మూడో వ్యక్తి ఎవరంటే హేరోదు ఉన్నాడు. మార్కు సువార్త 6వ అధ్యాయము 19వ వచనము 20వ వచనంలో మనం చూస్తే వీళ్ళ హేరోదు పరిసయ్యుల యొక్క బోధ వినడు, కానీ బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క బోధ వింటాడు. చాలా ఇంట్రెస్టింగ్గా వింటాడు. బాగా వినాలి వాక్యం. చాలా ఇంట్రెస్టింగ్గా హేరోదు ఏం చేస్తున్నాడంటే అక్కడ ఆ వాక్య భాగంలో బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క బోధ వింటున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి అక్కడ హేరోదియ కుమార్తె వచ్చి నాట్యం ఆడితే ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ ఆమె ఏం చేస్తుందంటే వారిని సంతోషపరుస్తుంది. హేరోదుతో పాటు అక్కడ ఉన్నటువంటి వారి పెద్దలతో ఉన్నప్పుడు వారిని సంతోషపరుస్తుంది ఆ నాట్యము ద్వారా. అంటే చాలామంది ఎలా ఉన్నట్టే మా పాస్టర్ బాగా చెప్తాడు వాక్యము, సాయంత్రం అయితేనే సినిమాలు చూస్తూ ఉంటారు. మా పాస్టర్ బాగా చెప్తాడు వాక్యము, ఈరోజు బాగా చెప్పినాడు వాక్యము, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది వాక్యం. ఈరోజు చాలా విషయాలు నేను విన్నాను ఈరోజు ఆదివారం దేవుని మందిరంలో. కానీ సాయంకాలము ఆ సోమవారం నుంచి శనివారం వరకు ఎలా ఉన్నారంటే వేషధారణ జీవితం కలిగి జీవించేటువంటి వారు చాలామంది ఉన్నారు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే దేవుని వాక్యంలో లూకాసు వార్త 12వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినప్పుడు వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి అంటున్నారు. నీ వాక్యం బాగుంటే ఆ వాక్యాన్ని మీరు ఫాలో అయ్యండి.
వెంబడించండి ఈ వాక్యాన్ని, వాక్యానుసారంగా జీవించండి. కానీ మరి వాక్యం వింటాం, తర్వాత మన జీవితాలు మళ్ళా యథావిధి తద అన్నట్టుగా ఉంటుంది. ఆ విధంగా హేరోదులాగా మనం ఉండకూడదు, పరిసయ్యులాగా మనం ఉండకూడదు, మరి సద్దుకేయులా మనం ఉండకూడదు. మరి ఆ పులిసిన పిండి వలె, పులిపిండి వలె మనం జీవించకుండా, అంటే పాత జీవితంలో మనం జీవించకుండా క్రొత్త జీవితంలో మనం జీవించాలి. పులి అని ఆ పిండి వలె మనము జీవించాలని దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకుంటున్నాడు. ఈరోజు చాలామంది పులిసిన పిండిలాగా ఉన్నారు. అక్కడ పస్కా పండుగలో కూడా దేవుడు ఏం చెప్పాడంటే, పులి అని రొట్టెలను మీరు చేసుకొని తినండి అన్నాడు. పులిసిన పిండితో మీరు రొట్టె చేయొద్దండి, పులి అని పిండితో మీరు రొట్టె చేసుకొని తినండి అని చెప్పాడు పస్కా పండుగలో. అదేవిధంగా మీరు కూడా పులిసిన పిండి వలె జీవించకుండా పులి అని పిండి వలె మీరు జీవించాలి, క్రొత్త జీవితంలో మీరు జీవించాలనే దేవుడు ఆశపడుతున్నాడు. ఒకవేళ ఇంకా నీలో మరి పాపం ఉంటే, ఇంకా నీలో దోషం ఉంటే, ఇంకా నీలో అతిక్రమములు ఉంటే, ఇంకా నీలో దుష్టత్వము ఉంటే, ఇంకా నీలో దుర్మార్గత ఉంటే వాళ్ళ నుంచి తీసివేసుకొని క్రీస్తు కొరకు క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఈరోజు ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యం ద్వారా మీకందరికీ తెలియజేస్తుంటున్నాను. పస్కా పశువుగా యేసుక్రీస్తు ప్రభుల వారు నా పాపంలో కొరకు, నా జీవితాలకు క్రొత్త జీవితాన్ని ఇవ్వడానికి ఆయన బలి అర్పించినట్టుగా దేవుడు మరి తన కుమారుని ఈ లోకానికి పంపించి బలి అర్పించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఎవరి కోసం అంటే మనందరి కొరకు. కాబట్టి ఆయన నమ్ముకొని ఆయన మార్గంలో మనం జీవించినప్పుడు మన జీవితంలో అనేక ఆశీర్వాదాలు ఉంటాయి. ఇంకా చాలామంది ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నారు. అంటే ఎందుకు ఉపవాసం ఉంటున్నారో నాకైతే తెలియదు, కానీ చాలామంది కొంతమంది ఉంటారు, నా పాపంలో కొరకు ఉపవాసం ఉంటారు, పాపంలో అన్నీ నా దేవుడు తీసివేయాలని ఉపవాసం ఉంటుంటారు. దేవుడు ఈ సాయంకాల సమయంలో మీతో మాట్లాడుతూ ఉన్నాడు. పులిసిన పిండి వలె నువ్వు ఇంకా జీవించకుండా పులి అని పిండిలాగా క్రొత్త జీవితాన్ని నువ్వు ప్రారంభించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ పస్కా పశువు నీ కొరకు నా కొరకు సిలువలో మరణించాడు. పశువు అంటే వీడు పశువురా, వీడు ఒక జంతువురా అంటే మనము కోపపడతాం, అవునా కాదు? మనం తిట్టుకున్నప్పుడు నువ్వు ఒక పశువువి, నువ్వు ఒక జంతువువి, దుర్మార్గుడివి అంటే మనం ఏం చేస్తాం, బాధపడిపోతాం. కానీ తన్ను తాను తగ్గించుకొని సిలువలో నీ కొరకు నా కొరకు సిలువలో ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. పస్కా పశువుగా ఆయన మనకందరి కొరకు మరణించినట్టుగా మనం చూస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మరి పౌలు భక్తుడు కూడా ఇక్కడ మరి ఆ సంఘానికి తెలియజేస్తున్నాడు. నేను సంఘం గురించి తీసుకోలేదు, సందర్భం తీసుకోలేదు, ఎందుకంటే పరిస్థితులు వేరే ఉన్నాయి కాబట్టి. మరి జారత్వము అనేటువంటి ఇది ఉండకూడదు, దుర్మార్గత అనేది ఉండకూడదు. ఒక పిండి, మంచి పిండి ఉందనుకోండి, బాగుంది పిండి, దానిలో కొంచెం మనం పులిసిన పిండి వేస్తే ఏమైపోతుంది, ఆ పిండి అంతా పాడైపోతుంది, అవునా కదా? పులిసిన పిండి, బాగున్న పిండిలో కొంచెం వేస్తే ఏమైపోతుంది, పాడైపోతుంది. సంఘములో కూడా పులిసిన పిండి లాంటి వారు ఉంటే మరి సంఘమంతా పాడైపోతుంది, నాశనం అయిపోతుంది. కాబట్టి మనమందరము, ఇక్కడ ఉన్నటువంటి వారందరము మనము మార్చబడ్డాం, నూతన జీవితంలోనికి వచ్చాం, క్రొత్త జీవితంలోనికి వచ్చాం. పులిసిన పిండి వలె జీవించకుండా పులి అని పిండిలాగా జీవించాలని ఈ వాక్యం ద్వారా నేను గుర్తు చేస్తూ ముగిస్తుంటున్నాను. దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవము గల తండ్రి యేసయ్యా, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7, 8 వచనాల ద్వారా మీరు మాట్లాడే విధానం బట్టి నీ వందనాలు. పశువు లాగా ప్రభా మా కొరకు మా బలి అర్పించావు తండ్రి, నీకెంతో వందనాలు. మా జీవితాలను మార్చావు తండ్రి, నీకు ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నాం. పులిసిన పిండి వలె మేము జీవించకుండా పులి అని పిండిలాగా మేము క్రొత్త జీవితాన్ని ప్రారంభించటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఇంకా అనేక మంది బయట సమాజంలో మేము చూస్తున్నాం ప్రభా, అనేక మంది ఇంకా పులిసిన పిండి వలె పాత జీవితంలో జీవిస్తున్నటువంటి వారు ఉన్నారు. అలాంటి వారిని కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి, ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు నా పాపంలో కొరకు
మరి ఆయన మరణించాలని తెలుసుకోవాలి ప్రభువా. వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు మారు మనసు పొంది రక్షణ జీవితంలో ముందు కొనసాగడానికి సహాయం చేయమని మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ వచ్చినటువంటి వారందరినీ పేరు పేరున దీవించి ఆస్వాదించమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ రెవరెండ్ ఎస్ విలియం స్టాంటన్ పాస్టర్ గారు ఇచ్చిన ఈ మంచి శ్రేష్టమైన వాక్కును ఈ యొక్క లెంట్లో యేసు మన పస్కా పశువుగా నిర్గమ కాండంలో మరి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు బలైనగా ల్యాంబ్ ఆఫ్ గాడ్గా మనము చూస్తాము. శిలువపై మరణించిన ఆ యేసు మరి మన కొరకు తన సమస్తం ఇచ్చి చివరి బొట్టు వరకు మన రక్తం కార్చి తన సొత్తుగా మనల్ని చేసుకున్న ప్రభు. ఈరోజు మనము ఆయన బిడ్డలము, సైతాన్ బిడ్డలం కాదు. కాబట్టి ఈ మంచి వాక్కును మరి ఇచ్చిన మన సంఘ కాపరికి వందనాలు తెలియజేస్తూ ప్రకటనలు విందాం. కన్వీనర్ లేదా సెక్రటరీ గారు గుడ్ ఫ్రైడే కమిటీ వాళ్ళు వచ్చి మనకు ప్రకటనలు చేస్తారు. క్రీస్తునందు ప్రియమైన సంగమా, మీకు అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. క్రీస్తు శిలువ ధ్యాన కార్యక్రమంలో మరి 7వ రోజు గంభీరంగా దేవుని మహికరంగా అందరికీ ఆశీర్వాదకరంగా జరిగినందుకు మొట్టమొదటిగా దేవదేవునికి వందనములు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు మనకు అధ్యక్షులు ఉండి నడిపించినటువంటి రెవరెండ్ సజీవ్ క్రిస్టఫర్ సంఘ కాపరి గారికి సంఘం తరపున కమిటీ తరపున వందనములు చెల్లిస్తున్నాను. ప్రారంభ ప్రార్థన చేసినటువంటి శ్రీ బి రాజశేఖర్ సీనియర్ డీకన్ సార్ గారికి కూడా సంఘం తరపున వందనములు చెల్లిస్తున్నాను. మరి ప్రార్థనా సమయం నడిపించినటువంటి సీనియర్ సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ గంటా కరుణసాగర్ సార్ గారికి కూడా సంఘం తరపున వందనములు చెల్లిస్తున్నాను. మరి బైబిల్ పట్టణం చదివినటువంటి శ్రీమతి ఏ వాణి జాన్సన్ గారికి కూడా సంఘం తరపున వందనములు చెల్లిస్తున్నాను. ప్రత్యేక పాట పాడినటువంటి శ్రీ పి రత్నం సార్ గారికి కూడా సంఘం తరపున వందనములు చెల్లిస్తున్నాను. మంచి సందేశం అందించినటువంటి రెవరెండ్ ఎస్ విలియం స్టాంటన్ సంఘ కాపరి గారికి సంఘం తరపున వందనములు చెల్లిస్తున్నాను. ముగింపు ప్రార్థన అండ్ ఆశీర్వాదం ఇవ్వబోచినటువంటి సీనియర్ సంఘ కాపరేటర్ రెవరెండ్ డాక్టర్ గంటా కరుణసాగర్ సార్ గారికి కూడా సంఘం తరపున వందనం చెల్లిస్తున్నాను. మరి మనకి ఈరోజు రిఫ్రెష్మెంట్స్ అందించినటువంటి వారు పిసి నాగన్న సార్, సువార్త కమిటీ చైర్మన్ గారు, వారికి కూడా సంఘం తరపున వందనం చెల్లిస్తున్నాను. మరి రేపటి జరిగేటువంటి ప్రోగ్రాం మీకు చదివిపిస్తాను. 26/2/2026 గురువారం నాడు అధ్యక్షులుగా ఉండి నడిపించగాను రెవరెండ్ ఎస్ విలియం స్టాంటన్ సంఘ కాపరి గారు ఉండి నడిపించెదరు. ప్రారంభ ప్రార్థన చేయుటకు ఏర్పరిచిన వారు శ్రీ బి రవికిషోర్ గారు. మరి ధ్యానాంశం ప్రార్థనా సమయం నడిపించేటువంటి గాను రెవరెండ్ డాక్టర్ గంటా కరుణసాగర్ సీనియర్ సంఘ కాపరి గారు దాన్ని నడిపించెదరు. బైబిల్ పఠనం శ్రీ బి రాజశేఖర్ గారు. ప్రత్యేక పాట శ్రీమతి సిహెచ్ సరోజమ్మ ఐజయ్ గారు సీనియర్ డీకెనెస్ గారు. మనకి సందేశం దైవవర్తనం ఇచ్చేటకు గాను రెవరెండ్ డాక్టర్ గంటా కరుణసాగర్ సీనియర్ సంఘ కాపరి గారు ఏర్పాటు చేయబడ్డారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదము రెవరెండ్ ఎస్ సజీవ్ క్రిస్టఫర్ సంఘ కాపరి గారు. రేపటి దిన ప్రోగ్రామ్ని అందరూ గుర్తించి అందరు సకాలంలో రావాల్సిందిగా సంఘం తరపున మనవి చేయించున్నాను. థ్యాంక్ యూ. ముగింపు ప్రార్థన ఆశీర్వాదము మా సీనియర్ సంఘ కాపరి గారు. మంచిది. ప్రార్థన చేయక మునుపు ఒక చిన్న ప్రకటనలు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. మన సుకేష్ నెల రోడ్లో ఉన్న మన పాత బ్యాప్టిస్ట్ సమాధి క్లీన్ చేయబడుతుంది. అక్కడ మన యొక్క అనుకోని రీతిలో పక్కనున్న స్థలాల వారు డెవలప్మెంట్ కోసమని మన సమాధులు పాత సమాధులన్నిటినీ తవ్వేసి రోడ్డు వేసినప్పుడు క్రైస్తవ సంఘాలన్నీ కూడా నిలబడి తిరిగి పగలగొట్టిన గోడనంతటిని కూడా తిరిగి కట్టడం జరుగుతుంది కూడా. సో నిన్నటి నుండి క్లీనింగ్ వర్క్ జరుగుతుంది. సో ఎవరైనా రేపు ఉదయంన మీరు 10 గంటలకల్లా వెళ్ళగలిగితే అక్కడ వాలంటీర్గా మేము కూడా అక్కడ ఉండి నిలబడి హెల్ప్ చేస్తామంటే చేయొచ్చు. అలాగే మన పితరుల సమాధులు, మన ఇంటి పేర్లు ఉన్న వాళ్ళ సమాధులు ఈరోజు కూడా నేను వెళ్ళి చూసి వచ్చాను. చాలా వరకు పగిలిపోయి ఉన్నాయి, రాళ్ళు తప్పిపోయి ఉన్నాయి, అట్లున్నాయి.
సో మన పితరుల సమాధులు ఏవైనా ఆడ సమాధి తోటలో ఉంటే ఇప్పుడు క్లీనింగ్ జరుగుతుంది. మీరు కూడా మీ పక్షాన వెళ్ళి మీ పితరులవి ఏవైనా సమాధులు ఉంటే ఈ రాబోయే ఈస్టర్ లోపల వాటిని మీరు తిరిగి కట్టుకోగలిగితే అవి చాలా క్లీన్గా అయినట్టు ఉంటాయి. కాబట్టి ఎవరికి వాళ్ళము వెళ్ళి అక్కడ యాక్టివిటీస్ బాగుంటే అది బాగుంటుందని మీకు తెలియచేస్తున్నాను. మన పెద్దలవి కావచ్చు, మిషనరీస్ కావచ్చు, పాస్టర్స్ కావచ్చు, ఎవరైనా మన పితరుల సమాధులు ఎవరైనా పగిలిపోయి ఇరిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నాయి, వాటిని సొంత వారు వెళ్ళి రిపేర్ చేసుకోగలిగితే అది మన పితరులకి మనం ఇచ్చే గౌరవం అవుతుంది. దాన్ని అందరూ కూడా మనసులో పెట్టుకోండి. అలాగనే మనము ఈస్టర్, గుడ్ ఫ్రైడేకి సందర్భంగా ఈ 40 దినాలు ప్రార్థనలో ఉండి ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఆ యొక్క తమ జీవితాల్ని ప్రభు కొరకు సమర్పించుకొని రక్షణ అనుభవంలోనికి వచ్చి సంఘం ఎదుట బాప్తిసం తీసుకోవాలన్న ఆశపడే వాళ్ళు కూడా ఈ 40 దినాలు సిద్ధపడండి. ఆ యొక్క ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని మీకు బాప్తిసాలు కూడా ఉంటాయి కనుక ఇంకా మన బిడ్డలు ఎవరైనా బాప్తిసాలు తీసుకోలేని వాళ్ళు ఉంటే దయచేసి ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మంచిదండి, అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడికను ముగించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా పరలోకపు తండ్రి, నీ నామాన్ని బట్టి నాయనా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, మేము పులిసిన అనుభవంలో కాక కొత్త ముద్దగా ఉండడానికి క్రీస్తు ప్రభువే పస్కా పశువుగా నాయనా వధింపబడి ఉన్నాడు కనుక ఆ యొక్క నాయనా బలిదానమును బట్టి పాతవి గతించి మా జీవితాల్లో నూతనమై ఉన్నవి గనుక తండ్రి, అయ్యా మేము నాయన ఆ యొక్క పాత అనుభవం నుండి నూతన అనుభవంలోనికి ఈ 40 దినాలు నాయన క్రీస్తు వధింపబడిన ఆ పస్కా పశువును బట్టి నాయన నూతనత్వంలోనికి మా జీవితాలను మలుచుకోవడానికి సహాయం దయచేయండి. వేషధారి అనుభవంలో నుండి, ఆచార అనుభవంలో నుండి నాయన అయా నా తండ్రి నిష్కపటమైన అయా విశ్వాసము కలిగిన జీవితంలోకి నాయన మేము ప్రవేశిస్తూ నూతనముగా ఈ యొక్క అయా శ్రేష్టమైన రీతిగా ఆత్మీయంగా ఈ లెండేస్ జరుపుకునే కృపనైనా మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయా వాక్యం చెప్పిన నీ సేవకుని నాయన బలపరచండి, నడిపించిన బిడ్డను దీవించండి. ఇగోనైనా ఏ బిడ్డలైతే ప్రభా ఆశగా నీ పాద సన్నిధిలో చేరి ఇదిగోనైనా నీ దీవెనలు కోరుతున్నారో అయా వారి ఎడలనైనా నీ ఎడల నీ యొక్క కృప వారి ఎడల ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయా తిరిగి మేము నాయన మా గృహములకు వెళ్తుండగా నీ సన్నిధి, నీ కాపుదల, నీ కృప మా అందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని నమ్ముచు ఈ కొద్ది విన్నపం యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆ పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క తోడు సహవాసము, ఆయన సన్నిధి, ఆయన కాపుదల దేవుని వాక్యమైన ప్రతి బిడ్డకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. దయచేసి